హలో, నేను డాక్టర్ శ్రవణ్ కుమార్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ప్రాగ్మా హాస్పిటల్. న్యూరాన్లు అనేవి మెదడులో ఉండే చాలా న్యూరాన్స్ అంటాము. అవి దెబ్బతినడం వల్ల వచ్చే లక్షణాలు ఏంటి అంటే, యూజువల్లీ ఈ మేజర్ లైఫ్ టైం దానికి వ్యాధి సిమ్టమ్స్కి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది తక్కువ. న్యూరాన్లు దెబ్బతింటే ఉత్పత్తి అయ్యే పదార్థం కాదు కాబట్టి మనము ఈ జబ్బులని కొంచెం ఎర్లీగా స్టేజ్లో డిటెక్ట్ చేయాలి. అట్లీస్ట్ మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ప్రోగ్రెషన్ ఇప్పుడున్న కొంచెం ప్రోగ్రెస్ చేస్తే ఏంటంటే అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచవచ్చు. ఇలాంటి మోస్ట్ కామన్గా చూసే జబ్బు అమెట్రోపిక్ లాటరల్ స్క్లీరోసిస్, అంటే మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాం. అంటే ఏదైతే కండరాలకు సంబంధించిన నరాలు, మేజర్ న్యూరాన్ ఉంటుందో అది చచ్చి వస్తుంది. అది రావడం వల్ల ఏంటంటే ఒక చెయ్యి సన్నబరిపోవడము, చేతులు సన్నగా అయిపోవడము, పట్టు లేకపోవడము, స్లోగా ఈ వ్యాధి వేలతో స్టార్ట్ అయ్యి ఆ, చేతి వరకు రావడం, భుజం వరకు రావడం, చేతి పైకి ఎక్కలేకపోవడం, వస్తువు పట్టుకోలేము, ఏదైనా వస్తువు కింద పెట్టి లేకపోవడము, ఇవి నార్మల్ లక్షణాలు. మిగతావి ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాం. దీంట్లో కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతాయో సడన్గా మెదడు రోడ్ని హిట్ చేయడం వల్ల, మెదడు కుదుపడం వల్ల కొంచెం నరాలు అనేది షీరింగ్ స్ట్రెస్ అంటాం. దానివల్ల ఏంటంటే నరాలు కట్ అవ్వడం, దీనివల్ల డ్యామేజ్ ఉంటుంది. దీనికంతా ఇంకా సిమ్టమేటిక్ ట్రీట్మెంట్, పేషెంట్ని సిమ్టమ్ బట్టి ట్రీట్మెంట్. కొంచెం నరాలు అట్లీస్ట్ మెరుగవ్వడానికి మనం మందులు ఇచ్చి అట్లీస్ట్ ఇంప్రూవ్ చేయొచ్చు కదా. 100%గా నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ.